ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికి సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. ఇది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాసుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ మంత్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 75 to 80% చాలా బాగుంది. ఇప్పటిదాకా ఎవరికైతే జాబులు లేవో జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరికైతే ప్రమోషన్స్ రాలేదో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 2 months కంపేర్ చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో డీటెయిల్స్ చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే హీ, హూ, హే, హో, డాడీ, డూ, డే, డో అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి. ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల వారికి చూసుకుంటే లఘు గోచారము లేదా సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడి వల్ల లక్ష్మి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల చాలా చక్కగా ఉంటారు, ఫ్రెండ్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది. అయితే కుజుని వల్ల, బుధుని వల్ల కొన్ని ఛాలెంజెస్ ఉంటుంది. వీళ్ళకి శత్రుపీడలు ఎక్కువగా ఉంటుంది, ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవాలి. బట్ ఈ ఛాలెంజెస్ కూడా వీళ్ళు మేనేజ్ చేసే పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటారు, అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా ఉండవని గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహరాజు అయిన సూర్యుడు 3వ స్థానంలో రావటంతో చాలా విషయాలు చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవాలి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి తృతీయగే రవి అని చెప్తూ ఉంటారు.
అంటే దీని ప్రకారం ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులతో కలుస్తుంటారు, మిత్రులతో కలుస్తుంటారు, అర్ధ లాభ ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల నుంచి, సంతానం నుంచి, ప్లస్ వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ నుంచి, వాళ్ళ ఫాలోవర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇన్ రియల్ లైఫ్లో చూసుకుంటే చాలా మందికి ఇప్పటిదాకా జాబులు ఆపర్చునిటీస్ వచ్చి సరిగా కనుక ఎన్కాష్మెంట్ చేసుకోకపోతే ఈ టైంలో జాబ్ ఆఫర్లు ఎక్కువగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో చాలా ప్రమోషన్స్తో పాటు మంచి ఉత్సాహమైన వాతావరణం నిలబడే అవకాశం ఉంటుంది. సో ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో మీ యొక్క శరీరానికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి సంస్కృతంలో జ్వరం, ఖడ్గవరణం చైవ, భార్య బంధు విరోధకృత్, చంద్రరాశిగతే యక్షరాక్షస పీడనం అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి మానసికంగా కొంచెం ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. కనపడని విధంగా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేసి హెల్త్ విషయంలో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్వరం వస్తుంది, ఖడ్గవరణం, పొదునైన ఆయుధాలతోటి, కత్తులతోటి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి వైరల్ ఫీవర్స్ లాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళినా కానీ డాక్టర్స్ కూడా సరిగ్గా డయాగ్నోసిస్ చేస్తే వాళ్ళకు కూడా అర్థం కాని విధంగా ఉంటుంది సిచ్యువేషను. ఒకవేళ ఒకళ్ళ రిపోర్ట్లు పాజిటివ్గా ఉండొచ్చు, లేదంటే నెగిటివ్గా ఉండొచ్చు. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మెడికల్గా ఏమీ లేకపోయినా కానీ మీరు హెల్త్లో శారీరకంగా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టమక్ ఏక్, కడుపు నొప్పి లాంటివి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మిగతా గ్రహం చూసుకుంటే శుక్రుడు, ఇందాక సూర్యుడు బాగున్నాడు, కుజుడు కొంచెం హెల్త్ విషయంలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కానీ శుక్రుడు 4వ స్థానంలో ఉండి మంచి చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనకి 4వ స్థానంలో శుక్రుడు ఉంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగునందన అంటారు. దీని ప్రకారం చూసుకుంటే స్వబుద్ధి, మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బంధు సన్మానం, బంధువుల నుంచి మంచి రిప్యుటేషన్ వస్తుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ, కొత్తగా మీకు స్త్రీలు పరిచయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో మంచి మీనింగ్ఫుల్ అయిన డిస్కషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి, మిత్రులతోటి, స్పౌస్ తోటి చాలా హై లెవెల్ డిస్కషన్ చేసుకుంటూ ఒక విజ్ఞానాత్మకమైన డిస్కషన్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం, మనీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ గ్రహం చూసుకున్నా ఒక బుధుడు వల్ల మాత్రం మీ చుట్టూ వాతావరణంలో మీరంటే ఏడ్చేవాళ్ళు, మిమ్మల్ని విమర్శించేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారని గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 80% చాలా పాజిటివ్గా ఉందని మీరు తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు నక్షత్రం ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల ప్రకారం అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్లో చూసుకుంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, అంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారని తెలుసుకోవచ్చు. ఇందులో నెగిటివ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళకి బంధనము, మరణ తుల్యము, భయము అని చూపిస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ఈ టైంలో ఏదైనా కనుక ఇంతకుముందు ఒక పని చేస్తే ఆ పని ఎంతటితో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మరణ తుల్యం అంటారు. అంటే కంటిన్యూ అయ్యేదాన్ని, ఆగిపోయేదాన్ని, ఇలాంటి సిచ్యువేషన్ని. తర్వాత బంధనము, బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. అంటే మీకు లైఫ్ గురించి క్లారిటీ ఉండదు. ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుండదు, ఇండియాలో ఉంటే బాగుంటుందా, యుఎస్లో ఉంటే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, లేదా ఉద్యోగం చేస్తే బాగుంటుందా, అసలు ఎక్కడ ఎలా ఉంటుంటే బాగుంటుంది అనేది దానికి విషయంలో క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ టైంలో మీరు జ్యోతిష జాతక చక్రాన్ని, మీ ఇండివిజువల్ జాతక చక్రాన్ని చూపించుకుంటే అందులో చాలా క్లారిటీ ఉంటుంది. తద్వారా మీరు డెసిషన్ తీసుకునే అవకాశం, చాలా ప్రాపర్ డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. వీళ్ళకి విదేశాగమనము, ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి చాలా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ధనలాభం కూడా చూపిస్తుంది. అయితే భయము, మరణ తుల్యం అనేది కూడా వీళ్ళకి సైడ్లో చూపిస్తుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. వీళ్ళకి
ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ ఫారిన్ ట్రావెల్ అంతా కలిసి వస్తుంది, ధనలాభం విశేషంగా ఉంది. వీళ్ళకి చాలా లో మొత్తంలో కన్ఫ్యూజన్ ఉంటుంది ఫ్యూచర్ గురించి, అలానే భయం కలిగే సంఘటనలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ పీరియడ్లు అయితే ఎంటర్ అయ్యారని అనుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు చూసుకుంటే పునర్వసు వాళ్ళకి కొంచెం మెంటల్గా టెన్షన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆశ్లేష పుష్మి నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా మాట్లాడేటప్పుడు ఒక మాట రాంగ్గా మాట్లాడటం, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో బై మిస్టేక్ ఒకళ్ళకి డబ్బులు పంపించి ఇంకొకరు డబ్బులు పంపించటము, అలా మీరు ఇంటెలిజెన్స్ అంటారు కదండి, దాని బుద్ధి బలం కోల్పోయి మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈవెన్ ఆఫీస్లో ఒక ఫైల్ ఇంకొకరికి ఇంకొకరికి పంపించే ఇలాంటివి చిన్న చిన్న మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. ఒక కుజుడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు గ్రామ దేవతలను పూజిస్తే చాలా చక్కగా ఉంటుంది. క్షేత్ర పాలకులు అంటారు ప్రసిద్ధ క్షేత్రాలు, అలాంటి వాటికి చేసిన చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ఎక్కడైనా కనుక ఇండివిజువల్గా లైఫ్లో ఆగిపోయారనిపిస్తే ఇండివిజువల్గా జాతకం చూపించుకోవటం చాలా ముఖ్యం. సో పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మన్యు పాశుపతాభిషేకం అని ఉంటుంది. ఈ మన్యు పాశుపతాభిషేకం చేయించుకుంటే కార్యజయం వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది, శత్రువుల నుంచి మనకి విముక్తి కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి, ఇప్పటిదాకా మీ రాశి వారికి ఎలా ఉందో ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీనిని మీకు 30 to 40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిజువల్ జాతకం కనుక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిజువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేస్ ఇండివిజువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే, మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను, అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటాను అనమాట. అంటే 40 years నుండి +or-5 years, అంటే 35 to 45, ఈవెన్ 48-50 వరకు ఈ మధ్యలో ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 years కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి బాగా చదువుకొని ఉండి అన్ని విధాలా చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి, కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి, లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 days ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్స్ లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1-to-1 చేపించాను ఎక్కువగా, బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము,
భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా హోమాలు పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.